చేసినారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నెలల కొద్దీ జైల్లో పెట్టి ప్రూవ్ చేయలేక వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చినారు. అదే చూడు, దేవుడు ఉన్నాడనే దానికి జగనన్న ఎప్పుడు దేవుడిని నమ్ముతూ ఉంటాడు. ఆ దేవుడు ఉన్నాడు, చూస్తాడు, ఓ రోజు వస్తుందని చెప్తాడు. వీళ్ళంతా లేని లిక్కర్ స్కామ్లు అందరిని ఇరికిచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలని మభ్యపెట్టి ఎల్లో మీడియాలో రోజు అప్రచారాలు చేస్తే నిజానికి బట్టబయలైంది. ఒక 2 అసెంబ్లీకి ఒక ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు 2 బాటిల్లో గవర్నమెంట్ నుంచి వస్తే ఒక బాటిల్లో వాళ్ళ సొంత ఆదాయ వనరులుగా కార్యకర్తలకి పెంచి ఈరోజు దోచుకుంటున్నారు. ఏ విధంగా వీళ్ళు ఈరోజు ఏది చేసినా కానీ, ఏ స్కీమ్ తెచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్గాలకి వాళ్ళ కార్యకర్తలకి ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నాడు. కానీ ఈరోజు జగనన్న ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో కానీ జగనన్న ప్రజల పక్షాన నిలబడతాడు, ప్రజల కోసం పోరాటం చేస్తాడు. ఇప్పుడు లిక్కర్ ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, అయినా నిమ్మకి నీరెత్తినట్లు లేదు ఈ గవర్నమెంట్కి. ఏమున్నా మళ్ళా దండయాత్ర చేస్తున్నారు. ఎవరైనా దాని మీద ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టడము, కేసులు పెట్టడం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ లిక్కర్ ఏడంటే ఆడ మీకు రూపాయి ₹1/2 దొరుకుతుందని మీరు ఏడన్నా తీసుకొని తాగినా మీ ప్రాణాలకే ముప్పు ఉంది. ఎందుకంటే ప్రతి బూత్ లెవెల్లో వాళ్ళు కార్యకర్తల నిర్మాణం కాదు చేసిండేది, ఈ లిక్కర్ సప్లై బాగా దందా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా. మనం కానీ మీడియా ద్వారా ప్రజలకందరికీ తెలియజేయాలా. మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ప్రజలకి తెలియజేయాలి. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని కొన్ని తాగడ్డది. మినిమం షాపుల్లో నన్ను వచ్చి తాగాలని చెప్పి మీకు కానీ ఒక విజ్ఞప్తి చెప్తున్నాం. తాగే అలవాట్లు ఉన్న వాళ్ళే మానుకోరు మనం చెప్పినంత మాత్రాన. కానీ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పోరాటానికి కానీ ఈరోజు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా కానీ ఇంతమంది వచ్చి ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేకి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.